తెలంగాణలో ఉన్న ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల్లో ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఉచిత విద్యను అందించారో నరేందర్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలి. అప్పుడు మాత్రమే ఎమ్మెల్సీగా పోటీ చేయాలని పట్టభద్రుల సంఘం నిర్మల్ జిల్లా నాయకులు చాకటి లక్కన్న డిమాండ్ చేశారు. బైన్సాపట్నంలో చాకటి లక్ష్మణ మీడియా సమావేశం నిర్వహించారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా విద్యా సంస్థలను స్థాపించిన నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం ఎలా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిందో చెప్పవలసిన బాధ్యత కాంగ్రెస్ అధిష్టానం పైన ఉందని లక్ష్మణ అన్నారు. నిజామాబాద్ నుండి ఒక మేధావిని పోటీలో దించి మేము ఖచ్చితంగా పోటీలో ఉంటాం, మా సత్తా ఏంటో కూడా చూపించడానికి మేము ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నిన్నటి జరిగినటువంటి మా యొక్క పట్టభద్రుల సమావేశంలో నిర్ణయించుకున్నాం. ఖచ్చితంగా ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు వెనుకబడి ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా పట్టించుకున్న నాదులు లేడు. ఇప్పటి వరకు శాసన మండలి చరిత్రలో ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి లేడు. ఎమ్మెల్సీ టికెట్ కూడా ఎప్పుడు కూడా నిజామాబాద్ కానీ మెదక్ కానీ ఆ ప్రాంతం మాత్రమే కరీంనగర్ మెదక్ ప్రాంతం మాత్రమే టికెట్ ఇస్తున్నారు. కానీ ఆదిలాబాద్, నిజామాబాద్ నుండి ఎందుకు టికెట్ ఇస్తారని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా నరేందర్ రెడ్డి అనుకోకుండా వచ్చిన వ్యక్తి, ఆల్ ఫోర్స్ విద్యా సంస్థ చైర్మన్, అతనికి ఏ విధంగా టికెట్ ఇస్తున్నారు? అదేవిధంగా మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఏమంటే ఇప్పటి వరకు అతను ఏం చేసిండు? ఎవరికైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిండా? ఏమి ఇవ్వలేడు. అలాంటి వ్యక్తికి ఎలా మీరు టికెట్ ఇస్తారు? మీకు ఒకటే విజ్ఞప్తిస్తున్నాం, ఇలాంటి వ్యక్తిని పోటీలో డిపాజిట్ రాకుండా కూడా చూడే బాధ్యత కూడా మన పట్టభద్రులపై ఉంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోస్తా